మొన్న కాళేశ్వరం మేడిగడ్డ మీద చర్చ జరిగితే ఇవాళ సుంకేశ్వర ప్రాజెక్టు నీట మునగడం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. సుంకేశ్వర ప్రాజెక్టు ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు కూడా మాటల యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, బొజ్జా సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే అండి. సార్, మొన్న కాళేశ్వరం మేడిగడ్డ గురించి సేఫ్టీ మీద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు సుంకేశ్వర రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడాన్ని ఎలా చూడాలి? ఇది నిర్లక్ష్యమా లేకపోతే నాణ్యత లోపమా? హలో సత్యం గారు, వినిపిస్తున్నాను నా వాయిస్? సార్, ఎలా చూడాలి? మొన్న కాళేశ్వరం మేడిగడ్డ మీద సేఫ్టీ మీద చర్చ జరిగితే ఇప్పుడు సుంకేశ్వర గోడ రిటర్నింగ్ వాళ్ళ కోరడాన్ని ఎలా చూడాలి? ఇది నాణ్యత లోపమా లేక నిర్వహణ లోపమా? ఇప్పుడు నాణ్యత లోపం అనేమో బట్టి అంటాడు, తర్వాత నిర్వహణ లోపం అనేమో కేటీఆర్ అంటాడు. వాస్తవానికి రిటైనింగ్ వాళ్ళు కూలింది అని అంటే ఖచ్చితంగా క్వాలిటీ లోపమే. ఎందుకంటే ఇవాళ అది ఒక కన్స్ట్రక్షన్ కూలిందంటే నిర్వహణ లోపం కాదు. ఒకవేళ షట్టర్స్ ఎత్తడమో తెచ్చడమో లేదా ఇంకా ఏదైనా కారణం అయితే నిర్వహణ లోపం, లేదా నీళ్లు ఎత్తిపోయడంలో కానీ ఇటువంటి అన్నీ. కానీ దాని కట్టిన ఒక 5 సంవత్సరాల్లోనే రిటైనింగ్ వాళ్ళు కూలడం అంటే ఖచ్చితంగా అది నాణ్యత లోపమే. కాబట్టి ఏదేమైనా ఇవాళ కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ జరిగినాయి. నాణ్యత లోపం ఉన్నప్పటికీ కూడా ఆ నాణ్యత లోపంతో ఏమైనా డిస్ట్రక్షన్ అవుద్దా లేదా అనేది కనిపెట్టి ఉండాలి. తర్వాత కూలిన నాడే దాని గురించినటువంటి చర్చ జరగాలి. అది కూలిన నాడు మరి కేటీఆర్ అన్నట్టుగా కూలిన నాడు ఏం చేశారు అని అడుగుతున్నారు. ఏదేమైనా ఒకళ్ళ మీద ఒకళ్ళ హై హ్యాండెడ్ బిహేవియర్ తప్ప వాస్తవానికి క్వాలిటీ లేకపోవటం అనేది ఖచ్చితంగా నెంబర్ 1. కూలిన తర్వాత అప్పటి నుంచి అప్పటికి 2వ తారీఖు నాడు కూలితే ఇవాళకి దరిదాపు 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ నుంచి దాని గురించి చర్చ ఎందుకు చేయలేదనేది మరో ప్రశ్న. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఖచ్చితంగా అది ఎందుకు కూలింది, దానికి కారణం ఏమిటనేది ట్రేస్ అవుట్ చేస్తే దాంట్లో తేలిపోతుంది. నాణ్యత లోపం అనేది కాదనేది తేలిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం, సుందిల్లా, ఇప్పుడు ఇది అంటే ఈ ప్రాజెక్టుల అన్నీ కూడా ఇలాగే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారు? ప్రధానంగా అన్నింటిలోనూ నాణ్యత లోపమే అంటారా? ఖచ్చితంగా నాణ్యత లోపే ఉండి. ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని చెప్తారు, ఎదుటి పార్టీ రాంగ్ అని చెప్తారు. మనం న్యూట్రల్గా ఆలోచించేటువంటి వాళ్ళం, ఫ్యాక్ట్స్ మాత్రం ఆలోచించాల్సిన వాళ్ళం. మనం మేడిగడ్డ పగిలిపోయింది అంటే ఖచ్చితంగా నాణ్యత లోపమే. ఆ నాణ్యత కేవలం కన్స్ట్రక్షన్ కాకపోవచ్చు, డిజైన్ కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, ప్లేస్ సెలక్షన్ కావచ్చు, లేదా మానిటరింగ్ లోపం కావచ్చు. ఏదేమైనా మొత్తం మీద టెక్నికల్ మిస్టేక్. ఎందుకంటే అది ఆ బ్యారేజీ పగిలిపోయింది అంటే ఖచ్చితంగా ఈ డిజైన్ లోపం కానీ లేదా క్వాలిటీ లోపం కానీ, ఈ 2 లోపాలతోటి అది జరుగుతుంది. కాబట్టి అదే అనేటువంటి దానికి మనం కన్క్లూజన్ రావాల్సిందే. అది కేసీఆర్ కట్టాడు కాబట్టి కేసీఆర్ కారణం, ఇవన్నీ మళ్ళీ రాజకీయ విమర్శలు. కానీ ఖచ్చితంగా అది నాణ్యత లోపమే. అట్లాగే ఇవాళ సుంకేశ్లో కూడా రిటైనింగ్ వాల్ కూలిందంటే నాణ్యత లోపమే. ఇంజన్లు పనిచేయలేదు, ఇంజన్లు చెడిపోయినాయి, లేకపోతే ఇంకోటి అంటే నిర్వహణ లోపం. కానీ కన్స్ట్రక్షన్ కూలిందంటే నాణ్యత లోపమే. కాబట్టి ఈ 2 ఫస్ట్ స్టేజ్ నాణ్యత లోపం, సెకండ్ స్టేజ్ నిర్వహణ. దాని తర్వాత ఒకటి వస్తుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ కూలితే ఖచ్చితంగా అది క్వాలిటీ మిస్సింగే.